ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, మన నరసింహారెడ్డి గారికి, బీజేపీ సీనియర్ నాయకులు సాయి లోకేష్ గారికి, సురేష్ రెడ్డి గారికి, మన స్థానికంగా శ్రీనాథ్ కు, అదేవిధంగా జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, పీటీఎం మండల నాయకులకు, ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన టీ సదం గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మీ ముందర కేవలం వచ్చే 11-12 రోజుల్లో మన ఎలక్షన్ రాబోతా ఉంది. లేట్గా మీరు వదిలేయండి బాబు. లేట్గా ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ గా ఎన్నుకోబడిన భారతీయ జనతా పార్టీ తరఫున, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున నన్ను పోటీ చేయమని ఆదేశం మేరకు మీ ముందరికి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా మీ ముందరికి రావటం జరిగింది. కమలం గుర్తు అన్నమయ్య జిల్లాలో అన్ని తాలూకాల కంటే బాగా తెలిసిన నియోజకవర్గం మన తమ్మలపల్లి నియోజకవర్గం. మన నరసింహారెడ్డి ద్వారా ఎన్నోసార్లు పోటీ చేశారు కాబట్టి మీ అందరికీ కమలం గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తో పాటు నాకు చాలా సంబంధం ఉంది. ముందర ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి నరసింహారెడ్డి గారు కానీ, వారు దగ్గర బంధువులు కావడంలో నాకు దగ్గర సంబంధం ఈ నియోజకవర్గంతో ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడల్ స్కూల్స్ అనేది ఇవ్వటం, ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి మోడల్ స్కూల్స్ ఇవ్వటం జరిగింది. ఇదే కాక ఎన్నో చెరువులు, రోడ్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేసే నాకు అదృష్టం దొరికింది తమ్మలపల్లికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ అదృష్టం దొరికింది. ఈరోజు నేను మీకు నేరుగా మీరు ఓటేసి గెలిపిస్తే మీ పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందరికి అభివృద్ధి చేసేదానికి ముందరికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఉన్న సమస్యలు ఏమిటి మీ అందరికంటే బాగా మీకే తెలుసు. ఈ బార్డర్ కాపక్క మీకు మోటార్ సైకిల్ ఉన్నాయా, కార్లు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత, అక్కడ పెట్రోల్ రేట్ ఎంత? 10 రూపాయలు 12 రూపాయలు తేడా ఉంది. డీజిల్ ఎంత? కర్ణాటకలో ఎంత, మనకెంత? మందు బాబులు ఉన్నారా? ఆడ రేట్ ఎంత, ఈడ రేట్ ఎంత? పూర్తిగా కల్తీ మద్యం, ఇక్కడ ఇసుక దోపిడీ, ఇక్కడ మైనింగ్ దోపిడీ, అన్ని కూడా ప్రజల యొక్క ఆస్తి దోచేదానికే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. భూములు నాకు తెలిసినంత వరకు పేద రైతుల యొక్క భూములను ఎన్నో 100 ఎకరాలను ఆక్రమించి అవి తీసుకోవటం ఈ నియోజకవర్గంలో జరిగింది. ఇది సమంజసమా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ప్రజల యొక్క ఆస్తి దోచేదానిగా, ప్రజలకు సేవ చేసేదానికి మీరు ఉన్నారా అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కొంతమంది చెప్తున్నారు రోడ్లు వేశారని. చాలా మందికి తెలియని అంశం ఏమంటే, ఆ రోడ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో శాంక్షన్ చేసిన రోడ్లు అవన్నీ కూడా, అవి వేరే రోడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ కేవలం వాళ్ళ సంస్థ నామినేషన్ పైన తీసుకొని 330 కోట్లు దగ్గర నామినేషన్ పైన తీసుకొని వారు డబ్బు సంపాదన కోసమే ఆ రోడ్లు వేశారు తప్ప వారు మీకు మేలు చేయాలని మాత్రం ఆ రోడ్లు వేయలేదు. ఎవరికైనా ఇక్కడ లోకల్ వారికి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారా? 1 లక్ష రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారా? పూర్తిగా దోపిడీ చేసేదాన్ని. ఇదేగాక
ముదివేడు ప్రాజెక్టు. ముదివేడు ప్రాజెక్టు దగ్గర దగ్గర 700 కోట్లు పైచిలుకు. ఇక్కడ ఒక ప్రాజెక్టు, పొంగనూరులో 2 ప్రాజెక్టులు తీసుకొని 2000 కోట్ల పైన వారి సంస్థకే టెండర్స్ తీసుకొని వాళ్ళే చేసే విధంగా పూర్తి అనుమతులు లేకన్నా, అనుమతులు తీసుకోకన్నా, ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోకన్నా మొదలు పెట్టేసి 2000 కోట్లు ఎలక్షన్లు వస్తే ఎట్లా ఓడిపోతాము మనము, ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ లేదు. ఎలక్షన్ కంటే ముందర ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి డబ్బులు తీసేసుకున్నామనే ఉద్దేశంతో 2000 కోట్ల పైన ఈ కాంట్రాక్ట్స్ వాళ్ళ కంపెనీకే తీసుకొని మొదలు పెడితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే సుప్రీంకోర్టు కంటే కింద ఉంటుంది, 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. పర్మిషన్లు లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు మొదలు పెట్టారు? అదేగాక రైతులకు, పేద రైతులకు సంబంధించి భూములు తీసుకొని వారికి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకన్నా, వారికి భూములు పోయిన దానికి నష్టపరిహారం చెల్లించకన్నా తీసుకొని చేస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. ఇవన్నీ అక్రమాలు. ఇసుక ఇప్పుడే చెప్పారు, మీ నది నుంచి ఎట్లా ఇసుక పోతా ఉందో బెంగళూరుకని. ఇది సమంజసమా, న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఒక పక్క ఎవరైనా వారిని ఏలెత్తు చూపితే వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టేది, దౌర్జన్యంగా వాళ్ళనే కొట్టి వాళ్ళపైనే కేసు పెట్టేది. నిన్న దురదృష్టవశాత్తు ఇండిపెండెంట్ రామచంద్ర యాదవ్ అని ఆయన పోటీ చేస్తుంటే సదరు పోలీస్ స్టేషన్ ముందర ఒక బీసీకి సంబంధించిన నాయకుడు సొంతంగా రాజకీయంగా ఎదగాలని ఒక పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేస్తుంటే పొంగనూరులో సదము పోలీస్ స్టేషన్ ఎదురుగా వీరి కుటుంబ సభ్యులే, మీ ఎమ్మెల్యే, ఈ పార్లమెంట్ సభ్యుడు లేక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే పోయి రాళ్లేసి కొట్టి వాళ్ళ వ్యాన్స్ ని దగ్ధం చేస్తే పోలీస్ స్టేషన్ ముందర ఇది సమంజసమా, న్యాయమా ప్రజాస్వామ్యంలో అని మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. దౌర్జన్యానికి స్థానం ప్రజాస్వామ్యంలో లేదు. దౌర్జన్యానికి స్థానం ప్రజాస్వామ్యంలో లేదు. ప్రజాస్వామ్యంలో న్యాయానికి అన్యాయానికి మధ్య ఖచ్చితంగా ఒక గీత ఉండాలి. ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో వారికి ఇంటికి పంపించాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది. ఇంకొకసారి వారు చేస్తున్న దౌర్జన్యాలు తమ్మలపల్లి పైన అన్ని కాదు, ఎన్నో దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు కొనసాగిస్తారా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 15 రోజులు మీరు కష్టపడితే ఇక్కడ మీకు మీ కళ్ళ ముందు ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు చాలా మందికి ఒక అపోహ ఉంది. ఎలక్షన్ తర్వాత జయచంద్రారెడ్డి ఉంటాడా ఉండడాని, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా ఉండడా ఇయడని నేను మొన్ననే చెప్పాను. తమ్మలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా 1/2 ఎకరానో 1 ఎకరానో యాడ్నో ఒక దగ్గర కొనుక్కొని నా పర్మనెంట్ ఆఫీసు తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మీకు సేవ చేసేదానికి, అందుబాటులో ఉండేదానికి కంటిన్యూస్ గా ఆఫీసు ఫంక్షనింగ్ చేసే విధంగా ఖచ్చితంగా మీరు కలికిరి వరకు కూడా రానక్కర్లేదు. మీరు ఖచ్చితంగా ఇక్కడనే నా ఆఫీసుకు వచ్చి పని చేసుకునే విధంగా ఈ రౌడీయిజము, ఈ ఏదైతే వీళ్ళు పోలీస్ దొంగ కేసులు పెడుతున్నారో, ఎంతమంది పైన కేసులు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది పైన కేసులు ఉన్నాయి,
అన్ని దొంగ కేసులు ఏవైతే పెట్టారో అన్ని మాఫీ చేసే విధంగా ప్రభుత్వం మారతానే చర్యలు తీసుకోవటం జరుగుతుందనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన తెలుగుదేశం సహాయంతో పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన సహాయంతో మీ ముందరికి రావటం జరుగుతా ఉంది. ఈ నాయకుడు మీకు పార్లమెంటుకు పోటీ చేసే నాయకుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన తెలియజేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో మేము ఓడిస్తాము అని. ఈయన వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తాడంట. మీరు ఒప్పుకుంటారా? అటువంటి వ్యక్తిని గెలిపిస్తారా? నేను కోరాను పవన్ కళ్యాణ్ కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను, సమయం చూసుకొని ఖచ్చితంగా తమ్మలపల్లి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రావాలని, ఎలక్షన్ విన్నర్ రావాలని కోరటం జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పటికి కూడా స్ట్రగ్లింగ్ స్టారే. సినిమాల్లో మొట్టమొదట 2-3 సినిమాలు వచ్చిన తర్వాత ఆయన పెద్ద హిట్ వచ్చిన తర్వాతనే పవర్ స్టార్ అయినారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో పిఠాపురంలో గెలిచి ఒక పవర్ స్టార్ గా అవతరించడం ఖచ్చితం అనేది స్పష్టం చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఈ ఉత్సాహం ఈ రోజుతో సరిపోదు. 13వ తేదీ వరకు పోవాలి. 13వ తేదీ వరకు ఉత్సాహం ఉండి ఈనాలి. మనం ఆవేశంతో పనులు జరగవు. మనం సమయం వచ్చినప్పుడు మామూలుగా రైతులకు తెలుసు తెమ్మ ఉన్నప్పుడే ఇత్తనం వేయాలి, అప్పుడే మొలక వస్తుంది. తెమ్మ పోయినాక మీరు ఇత్తనం వేస్తే మొలక రాదు. తెమ్మ ఏ రోజు పడతా ఉంది వాన మనకు? మే 13వ తేదీ. ఆ రోజు మీరు బట్టలు ఒక్కి ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల్సిన, ఎంపీని ఇంటికి పంపించాల్సిన రోజు మే 13వ తేదీ. మే 13న దయచేసి మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా ప్రజాస్వామ్యంలో మీ ఓటు, మీకు ఇచ్చిన భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు అతి విలువైనది. దాన్ని సక్రంగా వినియోగించుకోవాల్సిన తెలివి మీ దగ్గర ఉన్నదని నేను పూర్తిగా విశ్వాసం ఉంది. ప్రజలను సరైన మార్గంలో అక్రమ సంపాదనతో పొగురెక్కి మదముతో రాజకీయాల్లో ఎప్పుడైతే వారు రౌడీజం చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉన్నది. మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ కి అట్ట మోడీ గారికి ఓటేసి కమలం గుర్తుకి నాకు సహాయం చేస్తారని కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ చేతులెత్తి కమలం గుర్తుకు ఎవరు ఓటేస్తారో 2 చేతులు ఎత్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కి సైకిల్ గుర్తుకి మన జయచంద్రారెడ్డికి ఎంతమంది ఓటేస్తారు? అందరూ చేస్తారు. మీ అందరికీ చేతులు జోడించి మరోమారు అర్థిస్తున్నా మీరందరూ మమ్మల్ని ఎలక్షన్ లో జయప్రదం చేయాలని ఓటర్ మహాశయులందరికీ చేతులు జోడించి కోరటం జరుగుతోంది.